పండుగొల్ల సాయన్న. పాలమూరులో ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సాయన్న 1840 నుంచి 1900 కాలానికి చెందిన వ్యక్తి. అతని తల్లి పేరు సాయమ్మ, తండ్రి అనంతయ్య. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలానికి చెందిన మిర్గోన్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. 20 కేజీల గుండును ఒక్క చేతితో లేపేవాడు. ఎద్దుల బండిని ఒక్క చేతితో లేపి అవతలికి విసిరేవాడు. లేనివాని కోసం ఉన్న వాళ్ళను దోచిపెట్టేవాడని ఇక్కడ చరిత్ర చెబుతుంది. తెలంగాణ రాబిన్ హుడ్గా పండుగ సాయన్నకు పిలుస్తారు. ఈయన రజాకార్లను ఎదిరించినవాడు. ఈయన దేవాలయం మహబూబ్ నగర్ జిల్లాలో వీరన్నపేట ప్రాంతంలో అయితే దేవాలయం అయితే ఉంది. ఈ విషయం చాలా మందికి అయితే తెలీదు. కనిపిస్తున్న ఈ ప్రాంతంలోనే పండగ సాయన్న తలపడినట్టు ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. పైన కనిపిస్తుంది ఒక కొండ, ఆ కొండ ప్రాంతంలో పండగ సాయన్న నరికినప్పుడు ఆయన తలొచ్చి ఈ ప్రాంతంలో పడిందని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. అక్కడ పడినందుకే అక్కడ సమాధి కట్టారని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. ఈ మీలో ఎంతమంది ఈ పండగ సాయన్న గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.